Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you're all watching a video which is from Dino Sam YouTube channel. How you all? I'm well and good. సో ఏదైతే మన సిరీస్ నడుస్తూ ఉన్నదో అందులో ఐ థింక్ క్లాస్ 5 or 6 నాకంత ఐడియా లేదు. సో ఇవాళ మనం స్కెలిటల్ అనాటమీ గురించి తెలుసుకుంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం అసలు అనాటమీ అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏంది, అందులో ఏమేమి వస్తాయి, అసలు సింపుల్గా అనాటమీ స్ట్రక్చర్తో డీల్ చేస్తుంది. అండ్ టు కట్ అండ్ ఓపెన్, దాన్ని సపరేట్ చేసి దాన్ని కట్ చేసి లోపల ఏముంది సింపుల్గా స్ట్రక్చర్ గురించి తెలిపేదాన్ని అనాటమీ అని చెప్తాము. అండ్ ఫిజియాలజీ అంటే ఏదైతే పర్టికులర్ ఆర్గాన్ ఉందో దాని గురించి, అదే ఫంక్షన్, అది పని ఏం చేస్తుంది, సో దాని గురించి చెప్పేదాన్ని మనం ఫిజియాలజీ అని చెప్తాం. సో సింపుల్గా మనం డిస్కస్ చేస్తాం లాస్ట్ వీడియోలో. ఒకవేళ మీరు చూడకపోతే, ప్రాపర్గా తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ క్లాసెస్ మీరు చూడొచ్చు. సో ఇవాళ మనకి అనాటమీ ఉంది, స్కెలిటల్ అనాటమీ. స్కెలిటల్ అనాటమీ ఎవరిది? హ్యూమన్ది, రైట్? ఒకటి అని ట్రై చేస్తా. టోటల్గా మనకి ఎన్ని బోన్స్ ఉంటాయి? చిన్నప్పటి నేర్చుకుంటూ ఉంటాం, రైట్? సో ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయాలి, నేను ఒక టీచర్ని, మీరు క్లాస్లో ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఇన్ బిట్వీన్ మీ అండ్ కెమెరా, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ మీ అండ్ యూ, రైట్? నేను ఏదైతే మాట్లాడుతూ ఉంటానో దానికి మీరు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి దానికి మీరు ఆన్సర్స్ కూడా ఇవ్వాలి. మేబీ నేను వినకపోయినా అక్కడ సిచ్యువేషన్ మనం అట్లా కన్వే చేసుకుందాం, సో దట్ ఏదైతే మీరు తెలుసుకుంటారో అది మీకు రివైజ్ అవుతుంది అండ్ మీరు ఏదైతే నేర్చుకుంటారో మీ క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, రైట్? సో టోటల్ 206 బోన్స్ ఉంటాయి, రైట్? ఇందులో మనకి మన బాడీలో A to Z పైన నుంచి కింది వరకు 206 బోన్స్ ఉన్నాయి. నేను ఏదైతే కదులుతా ఉన్నానో నా లిమ్స్ అంటారు ఇవి. సో అప్పర్ లింబ్, అప్పర్ లింబ్ అండ్ లోవర్ లింబ్. అప్పర్ లింబ్ అంటే ఏం రాకెట్ సైన్స్ లేదు. నా ఏవైతే చేతులు ఉన్నాయో వాటిని అప్పర్ లింబ్ అంటాం, ఏదైతే నా కాళ్ళు ఉన్నాయో అవి లోవర్ లింబ్ అంటాం, హ్యాండ్స్, రైట్? లెగ్స్, చోత్, ఒక్క నిమిషం, మొత్తం స్వెట్, రైట్? అప్పర్ లింబ్, లోవర్ లింబ్. అండ్ మీరు స్కెలిటల్ అనాటమీలో యాక్సియల్ అండ్ అపెండిక్యులర్ ఇది తెలుసుకోవాలి మీరు. అపెండిక్యులర్, యాక్సియల్. అపెండిక్యులర్ అంటే చేతులు కదులుతున్నా, కాళ్ళు కదులుతున్నా, నా పెల్విక్ కదులుతుంది, రైట్? ఈ మొత్తం బోన్స్ మనకి అపెండిక్యులర్లోకి వస్తాయి. సో కంప్లీట్గా 126 బోన్స్ ఉంటాయి మన అపెండిక్యులర్లో, 126. అండ్ కంప్లీట్ 206 బోన్స్ అంటే 126 తీసేస్తే ఎంత అయింది? యాక్సియల్ 80 ఉంటాయి, 80 బోన్స్. యాక్సియల్ 80 ఏమేమి ఉంటాయంటే ఒక ఆర్గాన్ని లేకుంటే ఏదైనా థింగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే అది యాక్సియల్ కిందికి వస్తుంది. ఎగ్జాంపుల్, నాకు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్కి బయట ఏముంది, స్కల్ ఉంది. స్కల్ నాకు ప్రొటెక్ట్ చేస్తుంది, సో నాకు స్కల్ యాక్సియల్లోకి వస్తుంది, రైట్? అండ్ లోపల ఏవైతే నర్వ్స్ ఉన్నాయో ఈ నర్వ్స్ మొత్తం నా స్పైన్ తోటి ప్రొటెక్ట్ అయి ఉన్నాయి, సో స్పైన్ కూడా నాకు యాక్సియల్లోనే వస్తుంది. రిబ్స్, నాకు లోపల లంగ్స్ని, నా హార్ట్ని, అండ్ కొంచెం కిందికి వస్తే నా లివర్, ఈ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏంది, రిబ్స్. సో రిబ్స్, స్పైన్, స్కల్ ఈ కంప్లీట్గా మనకి యాక్సియల్లోకి వస్తాయి. అండ్ అపెండిక్యులర్ అంటే 26 బోన్స్ ఉంటాయి. మూవబుల్ జాయింట్స్, మూవబుల్ బోన్స్, అర్థమైంది అనుకుంటా. కంప్లీట్ 206 బోన్స్ ఉంటాయి. అప్పర్ లింబ్ అంటే హ్యాండ్స్, లోవర్ లింబ్ అంటే లెగ్స్, అండ్ అపెండిక్యులర్ అంటే 126 బోన్స్, అండ్ యాక్సియల్ 80 బోన్స్ ఉంటాయి. యాక్చువల్గా యాక్సియల్ అంటే ఏవైతే థింగ్స్ని అండ్ ఆర్గాన్స్ని మనకు ప్రొటెక్ట్ చేస్తే బోన్స్, వాటిని మనం యాక్సియల్ అంటాం. అపెండిక్యులర్ని 126 బోన్స్ ఉంటాయి. అపెండిక్యులర్ అంటే ఏవైతే మూవబుల్ బోన్స్ ఉంటాయో వాటిని 126 బోన్స్ అంటాం, అండ్ అపెండిక్యులర్ బోన్స్ అంటాం, రైట్? అండ్ ఇందులో మీకు ఇంకా తెలియాల్సింది, మన బాడీలో లార్జెస్ట్ బోన్. ఈ మొత్తం మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. మనం ఒక ప్లేస్లో జాబ్ చేయడానికి పోయినా, ఒక కాడ మనం ఇంటర్వ్యూ ఇచ్చినాం, ఒక నిమిషం రికార్డ్ అవుతుంది లేదు, రికార్డ్ అవుతుంది. మనం ఏదైనా ఇంటర్వ్యూ చేయడానికి పోయినా, ఒక ఇంటర్వ్యూవర్కి మనం ఆన్సర్స్ చెప్పాలన్నా బేసిక్గా ఇవే.
అప్పర్ లింబ్ అంటే ఏంది, లోవర్ లింబ్ అంటే ఏంది, కంప్లీట్గా ఎన్ని బోన్స్ ఉంటాయి, యాక్సియల్ బోన్స్ అంటే ఏంది, అపెండికులర్ బోన్ అంటే ఏంది, లార్జెస్ట్ బోన్ పేరు ఏంది మన బాడీలో అండ్ స్మాలెస్ట్ బోన్ పేరు ఏంది, ఇవి అడుగుతూ ఉంటారు. సో లార్జెస్ట్ బోన్ మన బాడీలో ఫీమర్. ఫీమర్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నా థై బోన్, నా తొడ ఉంది కదా, నా తొడ బోన్ అది పెద్దగా ఉంటుంది మన బాడీలో. లార్జెస్ట్ మజిల్ ఏంది, గ్లూట్స్ మన బాడీలో. సో లార్జెస్ట్ బోన్ ఫీమర్. స్మాలెస్ట్ బోన్ మనకి స్టెప్స్. ఐ థింక్ ఈ స్పెల్లింగ్ రాంగ్ అనుకుంటా, లివ్ ఇట్. స్టెప్స్ మన ఇయర్లో ఉంటుంది, చాలా స్మాలెస్ట్ బోన్. మొన్న రీసెంట్గా సైంటిఫిక్ స్టడీస్లో బయటపడ్డది బోన్. ఓకే, ఇవి కవర్ అయిపోయినాయి. సో 206 బోన్స్ ఈజీగా. చాలా మంది భయపడతా ఉంటారు అసలు బోన్స్ పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా నేర్పిస్తాను నేను. ఐ హోప్ క్లాస్ ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ దిస్ సిరీస్. ఎనఫ్. యా, కంప్లీట్ 206 బోన్స్ ఉన్నాయి కదా. ఈ క్యాల్కులేషన్ రైటేనా? నేను ఏది నేర్చుకున్నా బట్టి నేర్చుకోను. నాది ఎంపీసీ, రైట్. నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని, అందుకని మొత్తం కంప్లీట్ 206 బోన్స్ ఉంటాయి. యాక్సియల్ 126 అంటే 0, 10, 2 అంటే 8 మిగిలింది, 110 అంతే. యాక్సియల్ బోన్స్ ఏమో 80 ఉంటాయి, మనకి అపెండికులర్ బోన్స్ ఏమో 126 ఉంటాయి, రైట్. మొత్తం 206 బోన్స్ ఉన్నాయి. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో ఫస్ట్ మనం ఎడికి వెళ్ళొద్దాం, మీ ఇష్టం. ఎడికి వెళ్ళొద్దాం, ఫస్ట్ మనం హ్యాండ్స్కి వెళ్ళొద్దాం. హ్యాండ్స్. ఇది నా స్కల్, ఇది నా రిబ్స్ అనుకోండి, ఇది నా లెగ్స్ అనుకోండి. ఇక్కడ పట్టేలా ఉంటుంది. ఇది నా కాలు. నేను డయాగ్రామ్ అంత తోపు కాదు, సో మేబీ రాంగ్ పోతే నన్ను క్షమించండి, రైట్. ఫస్ట్ మీరు క్లాస్ అర్థం చేసుకోండి. ఈ నా ఆర్మ్స్, రైట్. ఈ నా ఫింగర్స్ అనుకోండి, రైట్. సో మనం చేతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాక్టికల్గా మీరు చూసుకోండి. దిస్ వన్ ఈజ్ హ్యూమరస్ అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బయట ఉండేది కనిపిస్తుందో లేదో, బయట ఉండేది రేడియస్ అవుతుంది, లోపల ఉన్నది అల్నా అవుతుంది. సింపుల్. కొంచెం పేరు డిఫికల్ట్ ఉండొచ్చు, బట్ ఏదో లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్ గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏముంటే ఇక్కడ కార్పల్స్ ఉంటాయి. ఇక్కడ 8 బోన్స్ ఉంటాయి మనకి, కార్పల్స్ చిన్నగా ఉంటాయి. మీరు ఇలా అన్నప్పుడు సౌండ్ కూడా వస్తూ ఉంటుంది, ఈజీగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఆ 8 బోన్స్ చేయబట్టే మనం ఇట్లా రొటేట్ చేయగలుగుతున్నాం, మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాం. ఒకటేసారి మనం బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పడిపోయినా ఈజీగా డ్యామేజ్ అవుతాయి, ఎందుకు చిన్నగా ఉంటాయి సార్ కాబట్టి బోన్స్. రేడియస్, అల్నా, కార్పల్, రైట్. కార్పల్ తర్వాత ఈ బోన్స్ ఉన్నాయి చూసారా, మెటాకార్పల్ అయిపోయినాయి. ఇవేంది ఫైలాంజెస్. రేడియస్, అల్నా, కార్పల్, మెటాకార్పల్, ఫింగర్స్ కాబట్టి ఫైలాంజెస్, రైట్. అర్థమైపోయింది. ఇక్కడ 30 బోన్స్ ఉన్నాయి, ఈ 30 60 అయిపోయినాయి. 126 అపెండికులర్ బోన్స్లో మనకి 60 కవర్ అయిపోయినాయి. సేమ్ 2 చేతులు అయిపోయినాయి, 2 కాళ్ళు. ఇప్పుడు 2 కాళ్ళల్లో ఇమాజిన్ ఇది నా మిడ్ ఆఫ్ ది బాడీ, రైట్. ఇది నా థై బోన్, ఇది నా మోకాలు. ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి, కొంచెం జూమ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ ఇది నా అరికాలు, ఫుట్. సారీ, ఫ్యాన్ మర్చిపోయినా, రైట్. ఇప్పుడు ప్రాపర్గా మీరు చూస్తే ఇది నేను చెప్పిన లార్జెస్ట్ బోన్ అని చెప్పిన, నా థై బోన్, ఫీమర్, రైట్. ఇది ఏదైతే ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఇదేంది పటెలా అవుతుంది. ఫీమర్ పటెల్లా, ముందున్నది టిబియా అవుతుంది, అనుకున్నది ఫిబులా అవుతుంది. సైడ్కి పిక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. టార్సల్, మెటాటార్సల్, ఫైలాంజెస్. సింపుల్గా ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం వెనక్కి పోయి చూడండి. ఐ హోప్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నా. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, రైట్. ఏమేమి కవర్ చేసినాం? 2 ఆర్మ్స్ అండ్ 2 లెగ్స్, అంటే అప్పర్ లింబ్, లోవర్ లింబ్ కవర్ చేసినాం మనం. రికార్డ్ అవుతుందో లేదో, 2 ఆర్మ్స్ అండ్ 2 లెగ్స్ కవర్ చేసినాం మనం. హ్యూమరస్, రేడియస్, అల్నా, కార్పల్, మెటాకార్పల్, ఫైలాంజెస్, పటెల్లా, టిబియా, ఫిబులా, టార్సల్, మెటాటార్సల్, ఫైలాంజెస్. 2 కాళ్ళు 2 చేతులు అయిపోయినాయి. చలో లేపడండి, రైట్. నెక్స్ట్ ఏముంది? చిన్న బోన్,
కాలర్ బోన్ అంటాం, ఇది క్లావికల్ బోన్ అంటాం మనం. క్లావికల్ స్పెల్లింగ్ గురించి నన్ను అడగండి, అంత గుర్తుపెట్టుకోండి నేను స్పెల్లింగ్స్, జస్ట్ మన కాన్సెప్ట్ కావాలి, రైట్. క్లావికల్ కవర్ చేసేసినాం. ఇంకా స్కాపులా, సి ఇలా ఇలా అంటుంటే మనకు ఒకటి కదులుతూ ఉంటుంది బోన్, అది స్కాపులా అంటాం. వెనుక భాగంలో ఇట్లుంటుంది మనకి, రైట్. ఈ మధ్యలో స్పైన్. స్కాపులా అయిపోయింది, 2 arms 2 legs అయిపోయినాయి. ఇంకా ఏమేమి మిగిలినాయి? స్కల్ని అంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ట్రైనర్స్ కాబట్టి అంత డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్కల్ అండ్ జా బోన్. సింపుల్గా మన హెడ్లో స్కల్ అండ్ జా బోన్. అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, ఏదైతే డిస్కస్ చేస్తామో మళ్ళీ తిరిగిస్తాను నేను మీకు ప్రాపర్గా అర్థమయ్యేటట్టు. ఏమేమైపోయినాయి? 2 arms 2 legs, క్లావికల్ బోను, నా స్కాపులా, నెక్స్ట్ స్పైన్లో ఏమేమి ఉంటాయి? నార్మల్గా మనం డే టు డే లైఫ్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సర్వైకల్, థొరాసిక్, లంబర్, సాక్రమ్, కాక్సీ. సింపుల్, అసలు ఎంత ఈజీ అంటే చాలా మంది కాంప్లికేట్ చేసేస్తారు. అసలు చాలా సింపుల్. సర్వైకల్, థొరాసిక్, లంబర్, సాక్రమ్, కాక్సీ, ఇట్లుంటుంది మన స్పైన్, రైట్. ఇక్కడ నుంచి C5, ఇది మన హెడ్ అంటే స్కల్, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు C5 కవర్ అవుతుంది, రైట్. ఇక్కడ నుంచి మనకి T12 థొరాసిక్, ఇక్కడ నుంచి L5, రైట్. ఇక్కడ నుంచి సాక్రమ్, ఇక్కడ చిన్న టైల్ బోన్ కాక్సీ. ఎంత సింపుల్ ఉంది. ఏమేమి కవర్ చేసినా మనం? స్కల్ అయిపోయింది, స్పైన్ అయిపోయింది, నెక్స్ట్ రిబ్స్ ఇట్లుంటాయి. మధ్యలో స్టెర్నమ్ ఉంటుంది, ఇట్లుంటాయి రిబ్స్ మనకి. ఇవి ఇట్లా వెనక భాగంలోకి పోతాయి. సో ఇట్లా పైన బోన్స్ వెనక స్పైన్కి అటాచ్ అయిపోతాయి. సో ఇప్పుడు చెప్పండి ఏమేమి మిస్ చేస్తున్నాం? ఇంకా పెల్విక్ బోన్ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది మనకి, కింద ఇక్కడ వెనక భాగం బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఇది స్పైన్, ఇవి లెగ్స్, ఇవి ఆర్మ్స్, ఇది స్కల్. సింపుల్, అయిపోయింది. అర్థమవుతుందా? అయిపోయింది అసలు. మళ్ళీ డిస్కస్ చేద్దాం. స్కెలిటల్ అనాటమీ మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే అప్పర్ లింబ్, లోవర్ లింబ్, అప్పర్ లింబ్, లోవర్ లింబ్, యాక్సియల్, అపెండికులర్, రైట్. అప్పర్ లింబ్ అంటే 2 చేతులు, లోవర్ లింబ్ అంటే 2 కాళ్ళు, యాక్సియల్ ఏవైతే మన ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయో బోన్స్ అవి మూవబుల్ ఉండవు, అవి యాక్సియల్లోకి వస్తే. అపెండికులర్ అంటే ఏవైతే మూవబుల్ బోన్స్ ఉంటాయో అవి, యాక్సియల్లోకి వస్తే. అపెండికులర్ అంటే ఏవైతే మూవబుల్ బోన్స్ ఉంటాయో అని వస్తాయి. అంటే 206 బోన్స్ ఉంటాయి మన బాడీలో. అపెండికులర్ 126 అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ 80 అనుకుంటా. ఐ థింక్ 6, 0, 1 అంతే. 80 యాక్సియల్ బోన్స్, అపెండికులర్ 126 బోన్స్. అండ్ 2 చేతుల ఫీమర్, 2 చేతుల బోన్స్ హ్యూమరస్, రేడియస్, అల్నా. ఫాస్ట్గా రాస్తాను అందుకని రైటింగ్ కొంచెం పోవచ్చు. కార్పల్స్, మెటాకార్పల్స్, ఫైలంజెస్. అయిపోయింది 2 చేతులు. నెక్స్ట్ ఏంది? ఫీమర్, టిబియా, ఫిబులా, పటెలా. అండ్ నెక్స్ట్ టార్సల్, మెటాటార్సల్, phalanges. ఖతం. 2 hands and 2 legs. నెక్స్ట్ పెల్విక్ బోన్ మనది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. నెక్స్ట్ స్పైన్లో C5, థొరాసిక్ 12, L5, నెక్స్ట్ సాక్రమ్ కదా,
సర్వైకల్, థొరాసిక్, లంబర్, సాక్రమ్, కాక్సీ. నెక్స్ట్ ఏముంది రిబ్స్. రిబ్స్కి మధ్యలో ఇక్కడ స్టర్నమ్ ఉంటుంది. స్టెర్నమ్, రిబ్స్, ఇదొకటి క్లావికల్ బోన్, ఇదొకటి స్కాపులా బోన్. సింపుల్ అయిపోయింది. అండ్ స్కల్, ఫటాష్. సో సింపుల్ స్కెలిటల్ అనాటమీ ఖతం. సో నెక్స్ట్ ఏం చేయాలి? జాయింట్స్ డిస్కస్ చేద్దాం. షోల్డర్ జాయింట్, నీ జాయింట్ అండ్ స్పైన్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్స్, ఈ మొత్తం అనటామికల్ టర్మ్స్ డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటానా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బాయ్. మొత్తం మైండ్ కచరా అయిపోయింది, మొత్తం ఉబ్బదిస్తుంది. సో ఫ్యాన్ మర్చిపోయినా. సో దట్ ఐ థింక్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటానా. ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను దాంతో నేను లెర్న్ చేసి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై. అండ్ మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. దెన్ దాని మీద నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం తీయమంటారో మీరే కామెంట్ చేయండి. సో నేనైతే కొన్ని టాపిక్స్ అనుకున్నా. ఇఫ్ మీరు ఆ టాపిక్ చెప్తే ఆ టాపిక్ తీసినాక నా టాపిక్ తీస్తా. యా రైట్, బై, లవ్ యూ.